ఈ వ్యక్తి పనిచేస్తూ పొరపాటున తన వేలిని కోసుకుంటాడు. రక్తం చుక్క కిందకు జారి అసెంబ్లీ లైన్పై ఉన్న ఒక సీసాపై పడుతుంది. ఇది చూసి కంగారుగా పవర్ బండ్ చేయిస్తాడు. కన్వేయర్ బెల్ట్ దగ్గరకు పరిగెత్తి సీసాలను వెతుకుతాడు. అదృష్టవశాత్తు ఆ రక్తం చుక్కను చూసి కర్చీఫ్తో తుడిచేస్తాడు. ఆపై గాయానికి గ్లూ రాసుకుని అంతా సర్దుకుందని మెషిన్ను మళ్లీ స్టార్ట్ చేయిస్తాడు. కాని ఒక సీసాపై ఉన్న చిన్న రక్తం మరకను అతను గమనించడు. ఆ సీసాలలో జ్యూస్ నింపి బ్రెజిల్ నుండి అమెరికాకు పంపుతారు. అక్కడ ఒక కార్టూనిస్ట్ దాన్ని కొంటాడు. ఆ జ్యూస్ యొక్క ఒక్క గుటక తన జీవితాన్నే మార్చేస్తుందని అతనికి తెలియదు. ఈ వార్త జనరల్ రాస్కు చేరుతుంది. పరీక్షల్లో ఆ జ్యూస్లో ప్రమాదకరమైన గామా రేడియేషన్ ఉన్నట్లు తేలుతుంది. ఆ కలుషిత రక్తం వెనుక ఉన్న డాక్టర్ బ్రూస్ బ్యానర్ను పట్టుకోవడానికి జనరల్ ఒక స్పెషల్ టీంను బ్రెజిల్కు పంపుతాడు. శాటిలైట్ ద్వారా బ్యానర్ ఇంటిని కనిపెడతారు. కానీ అతను అక్కడ ఉండడు. బ్యానర్ ఒక నోట్ రాసిపెట్టి అక్కడి నుండి పారిపోతాడు. స్థానిక సందుల గుండా వేగంగా వెళ్తూ ఆ టీంను బురిడీ కొట్టిస్తాడు. కానీ పరిగెడుతున్నప్పుడు తన హార్ట్ రేట్ను చెక్ చేసుకుంటూ ఉంటాడు. అది హద్దులు దాటితే తనలోని రాక్షసుడు బయటకు వస్తాడని అతనికి తెలుసు.